మనం అందరినీ మన వాళ్ళని అనుకుంటాం. కానీ మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు అని మనకెప్పుడు తెలుస్తుందంటే, మనకొక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోతారు చూడండి, వాళ్ళు మన వాళ్ళు కాదు. ఎవరైతే మన ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనతో పాటు ఉండి, మనతో పాటు నడుస్తారో వాళ్ళే మన వాళ్ళు. అలాంటి వాళ్ళని మాత్రం ఎప్పుడూ వదులుకోకండి. మనం అందరినీ మన వాళ్ళనే అనుకుంటాం. కానీ మన వాళ్ళు, పరాయి వాళ్ళు అని మనకెప్పుడు తెలుస్తుందంటే, మనకి కష్టం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని. సో, కష్టం వచ్చినప్పుడు మనతో పాటు ఉండకుండా వెళ్ళిపోతారు చూడండి, వాళ్ళు ఎంత రిలేటివ్స్ అయినా కూడా పరాయి వాళ్ళలాగానే అయిపోతారు. కష్టం వచ్చినప్పుడు మనతో పాటు ఉండి, మనకి ధైర్యం చెప్పి, మన వెన్నంటి తిరిగే వాళ్ళే మనకి నిజమైన మిత్రువులనమాట. అలాంటి వాళ్ళని మాత్రం ఎప్పుడూ వదులుకోకండి. వాళ్ళు మన వాళ్ళైనా, సో మన రిలేటివ్స్ అయినా, లేదంటే బయటి వాళ్ళైనా కూడా మనకి కష్టం వచ్చింది అంటే మనతోడు ఉండే వాళ్ళే మన నిజమైన దోస్తులనమాట. అలాంటి వాళ్ళు మాత్రం మనకి రేర్‌గా దొరుకుతారు కాబట్టి, అలాంటి వాళ్ళకి దూరం అవ్వకండి. సో, అలాంటి ప్రేమని ఎప్పుడు వదులుకోకండి. సో, ఎందుకంటే ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో డబ్బులుంటేనే మనిషికి వాల్యూ అయితే ఇస్తున్నాడు. సో, ఎస్పెషల్లీ చుట్టాలలో మాత్రం డబ్బులుంటేనే మనల్ని బాగా గౌరవిస్తారు. డబ్బులు లేకపోతే మనల్ని పురుగు కంటే కూడా చాలా అంటే చాలా హీనంగా చూస్తారు. డబ్బున్న రోజు మన చుట్టూ తిరిగే మనుషులే, డబ్బు లేని రోజు మనం నువ్వెవరు అన్న మాటలైతే వస్తాయి. అంత నీచంగా చూస్తూ ఉంటారు. డబ్బుకి ఇక్కడ వాల్యూ ఉంది కానీ మనిషికి మాత్రం అస్సలు వాల్యూ లేదు. సో, మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి.